హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. సంత, బజార్ ఇవన్నీ కూడా మనం చూస్తే మన దేశ సంస్కృతిలో ఒక ముఖ్య భాగంగా నిలిచింది. సో దీని పరంగా కమాడిటీలో ట్రేడ్ చేయడం అని అంటే కూడా మన దేశంలోని ఒక ముఖ్యమైన విషయమే. అయితే టెక్నాలజీ ఎప్పుడైతే మెరుగుపడిందో దాంతోపాటు కమాడిటీస్ కూడా పెద్ద స్కేల్లో ట్రేడ్ అవ్వడం మొదలయ్యాయి. మీరు క్రూడ్ ఆయిల్, గోల్డ్, మెటల్స్, న్యాచురల్ గ్యాస్ అని పెద్ద మొత్తంలో కూడా ఇప్పుడు కొనొచ్చు. అయితే డిజిటల్ యుగం కన్నా ముందు ఈ ట్రేడింగ్ అంతా ఒక సంతలాగా ఉండేది. 2003లోని ఇది మారింది. MCX అనబడే మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లాంచ్ అయింది. ఈ రోజు మనం MCX యొక్క కంప్లీట్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుంటూనే గతంలో ఎలాగుండేవాళ్ళు అండ్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు ఎటువంటి రెవెన్యూ మోడల్లో ఆపరేట్ చేస్తున్నారు, ఈ కంపెనీ యొక్క ఫౌండర్ అయిన జిగ్నేష్ షా యొక్క రోల్ ఏంటి, భవిష్యత్తులో వీళ్ళ ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఎటువంటి రిస్క్స్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తాయి అండ్ అలానే ఆ నంబర్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఆధారంగా వీళ్ళ వాల్యుయేషన్స్ ఎలాగున్నాయి, స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలాగుంది అనే పూర్తి వివరాలని ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో భాగంగా మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోబోయేది MCX కంపెనీ యొక్క ఫండమెంటల్స్ గురించి. 2003లోని MCX ఒక పేరెంట్ కంపెనీ ఏదైతే ఫినాన్షియల్ టెక్నాలజీస్ అని అప్పుడు పిలువబడేవాళ్ళో ఇప్పుడు ఈ కంపెనీని 63 మూన్స్ టెక్నాలజీస్ అని పిలుస్తున్నాం. సో ఈ ఫినాన్షియల్ టెక్నాలజీస్ని FTIL అని షార్ట్ ఫామ్లో పిలిచేవాళ్ళు. ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ కానీ చూస్తే సాఫ్ట్వేర్ని అమ్మడం. సో ఎవరికి అమ్మేవాళ్ళు? బ్రోకర్స్ మరియు మిగతా మార్కెట్ పార్టిసిపెంట్కి అందించేవాళ్ళు. అయితే జిగ్నేష్ షా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని లీడర్షిప్ అయిన అనుభవంతో FTIL ఈ కంపెనీ సింగపూర్, బహ్రెయిన్, దుబాయ్, మారిషస్, బోట్స్వానాలోని ట్రేడింగ్ ఎక్స్చేంజెస్ని స్థాపించారు. ఆయన టైమింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఎక్స్చేంజెస్ అన్నింటినీ కూడా మనము డిజిటల్ రూపంలో ఎలక్ట్రానిక్గా మార్చాలి అనే ప్రణాళికలు వచ్చాయి. కాబట్టి ఈ కంపెనీ అండ్ ఈయన యొక్క ఐడియా బాగానే వర్కౌట్ అయింది. 2006లో MCX మన దేశం యొక్క అతిపెద్ద కమాడిటీ ఎక్స్చేంజ్గా డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ దాదాపు 6,000 కోట్లని దాటుతూ వాళ్ళు ట్రేడింగ్ అనేది చేసేవాళ్ళు ఈ కంపెనీ ద్వారా. అయితే 2008లోని FTIL NSEL నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అనే ఇంకో ఎక్స్చేంజ్ని లాంచ్ చేసింది. అయితే దీంట్లో డెలివరీ బేస్డ్ కింద 52 కమాడిటీస్లో జరిగేవి. దీని అర్థం ఏంటంటే ఏదైతే కమాడిటీస్ మీరు కొని డెలివరీ చేస్తారో ఫిజికల్గా కేవలం స్పెక్యులేషన్ కోసం మాత్రమే చేస్తున్న కాంట్రాక్ట్స్ కాకుండా మిగతాది కూడా మీరు ఫిజికల్ డెలివరీస్ తీసుకోవచ్చు. అయితే 2012లోని MCX మన దేశం యొక్క మొదటి పబ్లిక్గా లిస్ట్ అయిన ఎక్స్చేంజ్గా నిలిచింది. అప్పుడు 80% మార్కెట్ షేర్ అనేది వీళ్ళకి కమాడిటీ ట్రేడింగ్లో ఉంది. లిస్టింగ్ అయిన ఒక నెలలోనే కథ మొత్తం మారిపోయింది. NSEL యొక్క కథలో ఖాతా వాళ్ళ యొక్క బుక్ అకౌంట్స్లోని ఏదో తేడాగా అనిపించింది. సో దీని తర్వాత అన్ని వివరాలని వెలికి తీస్తే 5,600 కోట్ల స్కామ్కి గురైంది అని అన్నట్టు వెంటనే ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ కంపెనీ ఫౌండర్ జిగ్నేష్ షాని అరెస్ట్ చేశారు. సో ఇటువంటి న్యూస్ వల్ల ఆ గ్రూప్కి చెందిన MCX యొక్క స్టాక్ ప్రైజెస్ మీద కూడా భారీగా ఈ ప్రభావం అనేది పడింది. చాలా రకాల రైడ్స్, ఇన్వెస్టిగేషన్స్, ఎంక్వైరీస్ వీటన్నిటిని తర్వాత MCXకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అండ్ మళ్ళీ అంతా నార్మల్లోకి రావడానికి చాలానే టైం పట్టింది. అయితే FMC ఏదైతే కమోడిటీస్ మార్కెట్స్ని రెగ్యులేట్ చేస్తుందో వాళ్ళు MCX యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని పూర్తిగా మార్చేశారు. ఈ స్కామ్ న్యూస్ రాకముందు ప్రభుత్వం వాళ్ళు కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని కూడా విధించారు. సో దీనివల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా తగ్గిపోయాయి హఠాత్తుగా. అండ్ దాని తర్వాత NSEL స్కామ్ అనేది బయట పడడం వల్ల స్టాక్ ప్రైజెస్ మరింత పడిపోయినాయి. కానీ త్వరగానే రెగ్యులేటర్స్ తీసుకున్న ఈ చర్యలు ఏవైతే ఉంటాయో మళ్ళీ ట్రేడింగ్ ఇటువంటి కమోడిటీస్లో జరగాలి అని చెప్తూ చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్న విధంగా చాలా చర్యలు తీసుకున్నారు. సో MCXలో తర్వాత స్టోరీ మారాక కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే చాలా పాపులర్ అయిన ఇన్వెస్టర్స్ అయిన రాకేష్ జుంజున్వాలా, కోటక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు కూడా ఈ స్టాక్లోని ఎంటర్ అవ్వడం మనం చూసాం. అండ్ ఆఖరిగా ఆగస్ట్ 2014లోని FTIL MCX నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది. MCX ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ గురించి చూద్దాము. సో ప్రపంచంలోనే అతిపెద్ద కమాడిటీ ఎక్స్చేంజ్కి ముఖ్యమైన సోర్స్ ఎలాగొస్తుంది అని అంటే ట్రాన్సాక్షన్ ఫీజు ద్వారానే. సో MCX వాళ్ళు 1 కోటి వరకు నోషనల్ ట్రాన్సాక్షన్స్ మీద 260 రూపాయలు ఛార్జ్ని చేస్తారు. ఎక్కువ వాల్యూమ్ వస్తే
ఎక్కువ ఫీజు కూడా వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్స్ ఎక్కువ వాలటాలిటీ కంటే అస్థిరత్వానికి గురవుతాయో అప్పుడు వాల్యూమ్ ట్రేడింగ్ అనేది ఎక్కువైపోతుంది. చాలామంది ఎక్కువగా ట్రేడ్ చేయడం మొదలు పెడతారు. దీనివల్ల వీళ్ళకు వచ్చే ఆదాయం కూడా పెరిగిపోతుంది సరాసరి. సో ఎక్స్చేంజెస్ అనేవి ఒక ప్లాట్ఫామ్స్ లాంటివి. ఇవి ఒక ప్లాట్ఫామ్ లాగా ఎక్కడైతే బయ్యర్ అండ్ సెల్లర్ని కనెక్ట్ చేయొచ్చో అట్లాగా ప్లాట్ఫామ్స్ లాగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళకి చాలా ఎక్కువ ఆపరేటింగ్ లీవరేజ్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఒక కంపెనీని ట్రేడింగ్ ఎక్స్చేంజ్ కింద వీళ్ళు కానీ స్థాపిస్తారో అప్పుడు ఎక్కువ మోతాదులోని టెక్నాలజీలోని బ్యాక్ ఎండ్లో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల్లోని ఎక్కువగా పెట్టుబడి చేస్తారు. ఇలా చేసి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేసి అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ వచ్చిన తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఫిక్స్డ్గా అంతవరకే ఉండిపోతాయి. కొత్త కస్టమర్స్, అడిషనల్ కస్టమర్స్ రాగా ఎక్కువ ఖర్చు అనేది ఎక్స్ట్రాగా అవ్వదు. సో ఇక్కడ ఎవరెవరైతే అడిషనల్గా కస్టమర్స్ వస్తారో అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయం అనేది వీళ్ళకి లాభంగానే మారిపోతుంది. ఎప్పుడైతే యూజర్ బేస్ కూడా గ్రో అవుతుందో అప్పుడు ప్రాఫిట్స్ కూడా అలాగే పెరుగుతాయి. అడిషనల్ కస్టమర్స్కి ఎక్స్ట్రా ఖర్చులు ఏమి ఉండవు కాబట్టి. సెబీ కూడా కమోడిటీ మార్కెట్లో అందరూ పాల్గొనాలి అని చాలా స్టెప్స్ తీసుకుని మ్యూచువల్ ఫండ్ హౌసెస్, పిఎంఎస్ హౌసెస్ని కూడా కమోడిటీ ట్రేడ్ డెరివేటివ్స్లోని పొజిషన్స్ తీసుకోమని చాలా వరకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. కమోడిటీ ఇండెక్స్ ఆప్షన్స్ని కూడా లాంచ్ చేశారు. సో ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో స్పెసిఫిక్గా చూస్తే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆంక్షలు, రెగ్యులేటరీ నియమాలు ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కాబట్టి కొత్త వాళ్ళు అంత ఈజీగా ఎంటర్ అవ్వలేరు. సో కాంపిటీషన్ కూడా ఉండదు. కంపెనీ ఎంసీఎక్స్ యొక్క స్టాటిస్టిక్స్ చూద్దాం. వీళ్ళ రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంది. దాదాపుగా 550 మెంబర్స్, 40,000 మంది పైగా పార్ట్నర్స్, 691 నగరాల్లోని దాదాపుగా 1,44,00,000 మంది క్లయింట్స్ తోటి వీళ్ళ యొక్క ట్రేడింగ్ కొనసాగుతుంది. మన దేశంలోనే వీళ్ళు లీడింగ్ కమోడిటీ ఎక్స్చేంజ్ కింద నిలిచారు. ఎందుకంటే వీళ్ళకి ఎంత రీచ్ ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళే మొట్టమొదటి స్థానాల్లో ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఫ్యూచర్స్ మార్కెట్స్ సంబంధించినంత వరకు ఎంసీఎక్స్ కమోడిటీకి 95.6% మార్కెట్ షేర్ ఉంది. సెగ్మెంట్ పరంగా కూడా చూసినప్పటికీ ప్రెషియస్ మెటల్స్ అని, బేస్ మెటల్స్ అని, ఎనర్జీ అండ్ ఇండెక్సెస్ ఫ్యూచర్లో కూడా వీళ్ళు మార్కెట్ లీడర్సే. ఎక్కువ ఆదాయం అనేది ఇక్కడి నుంచే వస్తుంది. సో వీళ్ళ టర్నోవర్ ఆధారంగా కానీ చూసినట్టయితే సిల్వర్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ వీళ్ళన్నిటికీ లీడింగ్ స్పాట్స్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కంపెనీకి ఆదాయం జనరేట్ చేయడంలోనే ఎక్కువ రోల్ని ప్లే చేస్తున్నాయి. యావరేజ్ డైలీ టర్నోవర్ ఆధారంగా కూడా చూస్తే ఇప్పుడు మీరు గ్రాఫ్ని చూసినట్టయితే ఫ్యూచర్స్లో 2020లోనే 32,500కి పీక్ అయింది, టచ్ చేసింది. అండ్ అక్కడి నుంచి పడిపోతూనే ఉంది సంవత్సరం తర్వాత సంవత్సరంగా. అయితే ఈ కంపెనీకి గేమ్ చేంజర్గా నిలిచిన ప్రోడక్ట్ని వివిధ రకాల కమోడిటీస్కి ఆప్షన్ కాంట్రాక్ట్స్ని ప్రవేశపెట్టడం. అంటే సిల్వర్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, కాపర్, జింక్. సో వీటికి ఆప్షన్ కాంట్రాక్ట్స్ని ప్రవేశపెట్టారు. సో దీనివల్ల వీళ్ళ మొత్తం కథ, అకౌంట్స్, ప్రాఫిట్స్ అన్నీ కూడా మారిపోయినాయి. ఫినాన్షియల్ ఇయర్ 2024 9 నెలల్లో మాత్రమే వీళ్ళకు వచ్చిన ఆదాయం ఫినాన్షియల్ ఇయర్ 2022తో కానీ పోలిస్తే దాదాపు 9 రెట్లు ఎక్కువ చూశారు. ఎందుకు అని అంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు వివిధ రకాల కమోడిటీస్ కానీ ఇప్పుడే చూసాము. 2023 అనేది ఈ కంపెనీకి ఒక ల్యాండ్ మార్క్ ఇయర్గా నిలిచింది. ఎందుకంటే అదే సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ఆప్షన్స్ ట్రేడ్ ఆధారంగా కానీ చూస్తే 3వ పెద్ద ఎక్స్చేంజ్గా వీళ్ళు గుర్తింపుని పొందారు. అలానే ఇండివిజువల్ కమోడిటీస్ పరంగా కూడా చూస్తే క్రూడ్ ఆయిల్ ఆప్షన్సే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ట్రేడ్ అయినది ఈ క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ఆర్ ఈ పర్టికులర్ కంపెనీ ఆర్ ఈ వీళ్ళ ఎక్స్చేంజ్లోనే ఎక్కువగా అన్నట్టు తెలుస్తుంది. సెకండ్ పొజిషన్లోని న్యాచురల్ గ్యాస్ అండ్ సిల్వర్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు కానీ కమోడిటీస్ కానీ వస్తువులకి ఫిజికల్ డెలివరీ తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీరు కానీ గోల్డ్ మినీ ఫ్యూచర్స్ ఒక లాట్ పర్చేస్ చేసి 5th మార్చ్కి ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి. ఆ డేట్లో మీరు వాళ్ళ వేర్ హౌస్కి వెళ్ళి డైరెక్ట్గా అమౌంట్ కట్టేసి గోల్డ్ని ఆ పర్టికులర్ అమౌంట్లోని కొలిచి మీరు తీసుకుని రావచ్చు. సో ఫిజికల్ డెలివరీ అనేది ఈ వేర్ హౌసెస్లో మాత్రమే ఈ కంపెనీ మోడల్లో మాత్రమే పాసిబుల్గా ఉంది. అయితే స్టాక్స్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఉందని తెలుసుకుందాం. మొట్టమొదటిది స్టాక్ ఎక్స్చేంజెస్కి ఎంసీఎక్స్ వాళ్ళు ఇటీవలే వాళ్ళ యొక్క ఎండీ అండ్ సీఈఓ వెళ్ళిపోతున్నట్టుగా అండ్ ఆయన ప్లేస్లోని ఇంకొకరిని పూర్తి చేయడం కోసం కొంతమంది పేర్లని షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా కూడా సెబీ దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలని మనం వేచి చూడాల్సిందే. అయితే వీళ్ళ యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద వాడే సాఫ్ట్వేర్ని 2022 నాటికల్లా టీసీఎస్కి సంబంధించిన సాఫ్ట్వేర్కి మారిపోతాము అని అంటూ తెలియపరిచారు. కాకపోతే ఆ టైం లైన్ అలా పొడిగించుకుంటూ వచ్చి ఇంకా కూడా వాళ్ళు అమల్లోకి తీసుకుని రాలేదు. Extended his contract with 63 Moon Technologies as a service provider yet again. Now this is the third time they've done an extension and this time the extension is at a higher cost. Substantial. చాలా వరకు రకాల ఇష్యూస్
ఇష్యూస్ ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు క్లిప్పింగ్లో చూసినట్టే చాలా రకాల ఇష్యూస్ అయితే ఫేస్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఈ న్యూస్ కూడా వచ్చింది. సో ఫస్ట్ మనము ఎటువంటి ఆపర్చునిటీస్ ఆర్ అవకాశాలు ఈ కంపెనీకి ఉన్నాయని చూద్దాం. మొదటిది, ఫిజికల్ మార్కెట్ నుంచి ట్రేడర్స్తో పాటు బయర్స్ అండ్ సెల్లర్స్ని కూడా ఫిజికల్ మార్కెట్ నుంచి ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకుని రావాలని ప్రణాళికల్లో భాగంగా వన్ నేషన్ వన్ ప్రైజ్ అనే క్యాంపెయిన్ని వీళ్ళు చేస్తున్నారు. రాష్ట్రీయ తేడాలు లేకుండా కలిపేసుకుంటున్నారు. ఎంసీఎక్స్ వాళ్ళేమో గోల్డ్ రిఫైనరీస్ అయిన టైటన్ కంపెనీ, ఆర్గ్యుమాంట్ ఎక్స్ ఎంటర్ప్రైజెస్, సావరెన్ మెటల్స్ తోటి ఒప్పందాలు చేసుకుని గత సంవత్సరంలో దాదాపుగా 2573 కిలోల బంగారాన్ని ఫిజికల్గా డెలివరీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మిగతా మెటల్స్ అయిన లెడ్, అల్యూమినియం, జింక్కి కూడా ఇటువంటి ఒప్పందాలని చేసుకుంటున్నారు. రెండవ ముఖ్యమైన విషయం, వీళ్ళు ఐఎఫ్ఎస్సి అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ని లాంచ్ చేశారు. ఐఐబిఎక్స్ అనగా ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ని గుజరాత్లో ఇటీవలే కూడా లాంచ్ చేశారు. సో ఇది ఎంసీఎక్స్ ఒక అసోసియేట్ కంపెనీ. ఎంసీఎక్స్ ఈ కంపెనీలో 20% వరకు షేర్ హోల్డ్ చేస్తున్నారు. ఈ ఐఐబిఎక్స్ అనేది ట్రేడింగ్లో చాలా యాక్టివ్గా ఒక రోజుకి 22 గంటల పాటు ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది ఇక్కడ. అయితే ఈ కంపెనీ ఎటువంటి సమస్యల్ని రిస్క్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్కామ్ తర్వాత ఎంసీఎక్స్ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ ఆచరణ మీద చాలా పెద్ద డౌట్ అనేది వచ్చింది అందరికీ. అప్పుడే ఈ కంపెనీ యొక్క సాఫ్ట్వేర్ ఖర్చులు అనేవి పెరిగాయి ఒక్కసారిగా. వీళ్ళు ముందు 63 మూన్స్ టెక్నాలజీ నుంచి సాఫ్ట్వేర్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ 2022 కల్లా టీసీఎస్కి మారతాము అని దాన్ని అలానే వదిలేశారు. డిలే అవడంలో ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్రతిసారి నెగోసియేషన్ అయినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్కి, హైయర్ ప్రైస్కి ఫైనలైజ్ అవుతూనే వచ్చింది. అండ్ ఫైనల్గా ఫినాన్షియల్ ఇయర్ 2023లో Q2లోని ఈ సాఫ్ట్వేర్ ఛార్జెస్కి వీళ్ళు 22 కోట్లని పే చేసేది కాస్త ఫినాన్షియల్ ఇయర్ 2024 Q3లో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ని మార్చారో దానికి 7 రెట్లు ఎక్కువ ఖర్చుని పెట్టాల్సి వచ్చింది. సో టైం లైన్స్ పెంచుకుంటూ పోవడం వల్ల ఇక్కడ వీళ్ళు దెబ్బతిన్నారు, కాస్ట్ అనేవి పెరిగిపోయినాయి. అదే ప్లాట్ఫామ్, అదే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, కానీ 7 రెట్లు ఎక్కువ సాఫ్ట్వేర్ కాస్ట్ అనేవి పెరగడం అనేది కంపెనీకి చాలా పెద్ద రిస్క్ లాగే అనిపించింది. ఎందుకంటే కంపెనీ పరంగా కానీ రెవెన్యూ నంబర్స్ తీసి చూసినట్టయితే 636 కోట్లు మాత్రమే. అందులో 150 కోట్లు వీళ్ళు సాఫ్ట్వేర్ వర్క్ ఆర్ సాఫ్ట్వేర్ ఖర్చుల పరంగా కడుతున్నట్టయితే అసలు ఏం మిగులుద్ది? సో ఇవన్నీ తగ్గించే సూచనలన్నింటినీ కూడా చర్యల్ని తీసుకున్నామని అంటూ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. రెండవ ముఖ్యమైన రిస్క్ రెగ్యులేటరీ రిస్క్. గతంలో సెబీ అండ్ గవర్నమెంట్ కూడా ఇద్దరూ బాగా సహాయతని అందించారు కాబట్టి ఈ కంపెనీ యొక్క వివిధ రకాల అవకాశాలు కానీ గ్రోత్ కానీ అంత మంచిగానే జరిగింది. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం వాళ్ళు ముందుకొచ్చి కమోడిటీ ట్రాన్సాక్షన్ ఆర్ కమోడిటీ ట్రేడింగ్ ట్యాక్సెస్ మీద మార్పులు చేర్పులు చేస్తే అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఈ కంపెనీ పైన డైరెక్ట్గా పడిపోతుంది. ఎక్కువగా స్పెక్యులేషన్ అవుతుందని సెబీ వాళ్ళు అగ్రి కమోడిటీ డిరైవేటివ్స్ ఏవైతే నాన్ బాస్మతి రైస్, వీట్, గ్రామ్స్, మస్టర్డ్ సీడ్, సోయాబీన్స్, పామ్ ఆయిల్, మూంగ్ ఇటువంటి పల్సెస్ అండ్ దాల్స్ ఏవైతే మనం ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేస్తుంటామో ఇటువంటి వాటిలో స్పెక్యులేషన్స్ అంటే ఎక్కువ మోతాదులోనే ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి వీటిని రద్దు చేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ ఆధారంగా కానీ చూస్తే తప్పకుండా మనకు కావాల్సిన నెసెసిటీ ఇటువంటి ఐటమ్స్లో ట్రేడ్ చేయకుండా ఆంక్షలు విధించడమే కరెక్ట్. కాకపోతే కంపెనీ పరంగా ఒక బిజినెస్ మోడల్ కింద చూస్తే అగ్రి కమోడిటీస్ నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం అనేది పూర్తిగా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అండ్ వాల్యుయేషన్ విషయానికి కానీ వస్తే 2012లో ఉన్న రెవెన్యూ 545 కోట్లు కాస్త మార్చ్ 2015 కల్లా సగం కన్నా తక్కువకి తగ్గిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు అప్పుడే కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని ప్రవేశపెట్టారు. అండ్ దాంతోపాటు ఇంకో నెల తిరగకుండానే ఎన్ఎస్ఈఎల్ యొక్క స్కామ్ బయటపడటంతో ఈ కంపెనీ యొక్క లాభాలు అండ్ ఆదాయం అనేది చాలా ఎక్కువ మోతాదులో పడిపోయింది. మళ్ళా 14 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ లాభాలని చూస్తుంది. 2020 నుంచి ఈ కంపెనీ మార్కెట్ యాక్షన్లో జరుగుతుంది. అన్ని కమోడిటీస్ ఒకే ధరలు చాలా పెరిగినాయి. ఈ కంపెనీ యొక్క లాభాలు కూడా పెరిగినాయి అండ్ మార్జిన్స్ కూడా 47% మనం పెరగడం చూసాం. అండ్ రీసెంట్గా కానీ చూస్తే అధికమైన సాఫ్ట్వేర్ కాస్ట్ వల్ల ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మళ్ళీ దెబ్బతిన్నాయి. గత 2 క్వార్టర్స్గా కానీ చూసినట్టయితే లాస్లోనే ఉంది ఈ కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఆదాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఎక్కువ మోతాదుగా వీళ్ళకి ట్రాన్సాక్షన్ ఫీజు నుంచి 82% వరకు వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని నుంచి ఆదాయం 11.4% వస్తుంది. అండ్ మిగతా ఆపరేటింగ్ ఇన్కమ్, మిగతా ఇన్కమ్ అంతా కలిపి 6% వరకు వస్తుంది. బ్యాలెన్స్ షీట్ వరకు చూస్తే బాగానే ఉంది, రుణాలన్నీ లేవు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా 970 కోట్లు ఉన్నాయి అండ్ మిగతా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ 2450 కోట్ల వరకు ఉన్నాయి. ఈ కంపెనీ ప్రొఫెషనల్గా మేనేజ్ చేయబడుతుంది. ప్రమోటర్గా ఎవరూ లేరు. కాకపోతే స్టేక్ హోల్డర్స్ విషయానికి వస్తే చాలా బలమైన పేరు పొందిన కంపెనీస్ జేపీ మార్గన్,
వార్డ్ ఫెనీ, హెచ్ఎస్బీసీ, కోటక్ మహేంద్ర బ్యాంక్, పరీక్ పరాగ్, ఫ్రాంక్లిన్, నిపాన్ సుందరం వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాల్యుయేషన్స్ని ఇప్పుడు మీరు స్క్రీన్ పైన మిగతా ఎక్స్చేంజెస్తో పోల్చి మేము మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి ప్రతి ఒక్క మెట్రిక్స్ని ఇక్కడ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసాం. పాజ్ చేసి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోవచ్చు. స్టాక్ పర్ఫార్మెన్స్ విషయానికి కానీ వస్తే సెప్టెంబర్ 2023లోనే 3 సంవత్సరాలుగా ఉన్న కన్సాలిడేషన్ ఫేస్ నుంచి బయటికి వచ్చి, అంటే 1650 రూపాయల దగ్గర కన్సాలిడేట్ అయింది, 3 సంవత్సరాలుగా అక్కడే ఉంది. తర్వాత బయటకు వచ్చే 5 నెలల్లోని, తర్వాత వచ్చిన 5 నెలల్లోనే 4000 రూపాయల వరకు చేరుకుంది. సో ఇదంతా కూడా టీసీఎస్ సాఫ్ట్వేర్ని వీరు కొనుక్కొని మార్చడం వల్ల అనే కారణం వల్ల. అయితే ఫినాన్షియల్ ఇయర్ 2024 Q3 రిజల్ట్స్ రాగానే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోయి 4000 నుంచి 3300కి పడిపోయింది. అయితే టెక్నికల్ చార్ట్ కానీ చూసినట్టయితే మీకు అక్కడ ఫ్లాగ్ ఫార్మేషన్ లాంటి ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా కానీ చూసినట్టయితే పాజిటివ్గానే అప్వర్డ్ ట్రెండ్లోకి వెళ్తుంది అని అనిపిస్తుంది. సో అదండి ఏదైతే MCX అనే ఈ పర్టికులర్ ఎక్స్చేంజ్ కంపెనీ యొక్క పూర్తి వివరాల్ని, ఫండమెంటల్ అనాలిసిస్తో పాటు అన్ని వివరాల్ని మీకు అందించామని, అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ, మీరు కానీ మీ పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అయితే ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకొచ్చిన వీడియో అండి. ఎటువంటి రకమైన సాలిసిటేషన్స్ కానీ మీరు ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటూ మేము ఎక్కడా కూడా రికమెండేషన్స్ ఇవ్వడం లేదు. ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.